ఒక ఎంగేజ్మెంట్ ఫంక్షన్లో ఫోటోగ్రాఫర్గా వెళ్ళిన ఒక అబ్బాయి స్టేజ్ మీద ఉన్న అమ్మాయి బ్రైట్గా ఒక్కసారి కెమెరా వైపు చూసింది. ఆ ఒక్క చూపు వల్ల ఆ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యింది. కానీ అసలు ట్విస్ట్ ఏమిటంటే ఆ ఫోటోగ్రాఫర్ అక్కడికి రావడం కోయిన్సిడెన్స్ కాదు. ఆ అమ్మాయికి ముందే సంవత్సరాలుగా అతన్ని వెతుకుతుంది. ఇంకా స్టోరీలోకి వెళ్దామా? ఇంకా స్టోరీ నేమ్ వచ్చేసి ఒక ఫోటో ఒక్కొక్క ట్విస్ట్. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక సిటీలో రాకేష్ అనే అబ్బాయి ఉండేవాడు. అతను ఫోటోగ్రాఫర్. ఎంగేజ్మెంట్స్, వెడ్డింగ్స్కి ఫొటోస్ తీస్తూ జీవితం సాగించేవాడు. ఒకరోజు అతనికి ఒక ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి ఫోటోషూట్ పని వచ్చింది. రాకేష్ అక్కడికి వెళ్ళి కెమెరాతో ఫొటోస్ తీస్తూ ఉండిపోయాడు. ఆ ఎంగేజ్మెంట్ బ్రైట్గా ఉన్న అమ్మాయి పేరు రేఖ. స్టేజ్ మీద రింగ్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. రాకేష్ కెమెరాతో రేఖని ఫోకస్ చేశాడు. అప్పుడు రేఖ కెమెరా వైపు చూసింది. కెమెరా వెనక ఉన్న రాకేష్ కళ్ళను చూసిన క్షణంలో ఆమె ఒక్కసారి సైలెంట్ అయిపోయింది. ఎంగేజ్మెంట్ ఫంక్షన్ పూర్తిగా అయిపోయింది, కానీ రేఖ ఫేస్లో ఏదో టెన్షన్ కనిపించింది. అలా కాలం గడుస్తూ ఉండగా ఒకరోజు రాకేష్ ఒక కేఫ్లో కాఫీ తాగుతూ ఉండగా అక్కడ రేఖ కనిపించింది. రాకేష్ ఆశ్చర్యపోయాడు. నీ ఎంగేజ్మెంట్ అయ్యింది కదా అని అడిగాడు. రేఖ కామ్గా ఆ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యింది అని చెప్పింది. రాకేష్ షాకింగ్గా ఎందుకు అని అడిగాడు. రేఖ నెమ్మదిగా ఆ ఎంగేజ్మెంట్ నా డెసిషన్ కాదు, ఫ్యామిలీ ప్రెజర్ వల్ల యాక్సెప్ట్ చేశాను. కానీ స్టేజ్ మీకు కెమెరా ద్వారా నిన్ను చూసినప్పుడు నాకు నా లైఫ్లో గురించి ఫస్ట్ టైం క్లారిటీ వచ్చింది అని చెప్పింది. రాకేష్ కన్ఫ్యూజ్ అయ్యాడు. ఆ రోజు నుంచి వాళ్ళు స్లోలీ ఫ్రెండ్స్ అయ్యారు. కొన్ని రోజుల్లోనే రాకేష్కి రేఖ మీద ప్రేమ పెరిగింది. ఒక రోజు కవరేజ్ చేసి రేఖ నేను నిన్ను లవ్ చేస్తున్నాను అని చెప్పాడు. రేఖ చిన్నగా నవ్వింది. రాకేష్ నేను కూడా ఇదే మాట కోసం వెయిట్ చేస్తున్నాను అని అన్నది. అప్పుడు రేఖ రాకేష్ ఒక విషయం చెబుతాను, ఎంగేజ్మెంట్కి ఫోటోగ్రాఫర్గా నువ్వు రావడం కోయిన్సిడెన్స్ కాదు అని అనింది. రాకేష్ ఆశ్చర్యపోయాడు. ఏంటి అని అన్నాడు. రేఖ నేను 3 సంవత్సరాల క్రితం నువ్వు తీసిన ఒక ఫోటో సోషల్ మీడియాలో చూశాను. ఆ ఫోటోలో నేను బ్యాక్గ్రౌండ్లో కనిపించాను అని అన్నది. ఆ రోజు నుంచి ఆ ఫోటో తీసిన పర్సన్ ఎవరో తెలుసుకోవాలని ట్రై చేశాను. కొంతకాలం తర్వాత ఆ ఫోటోగ్రాఫర్ రాకేష్ అంటే నువ్వే అని తెలిసింది. అందుకే నా ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి నిన్ను పర్పస్లీ ఫోటోగ్రాఫర్గా బుక్ చేయించా అని రేఖ అన్నది. రాకేష్ కంప్లీట్లీ షాక్ అయ్యాడు. రేఖ నవ్వుతూ నిన్ను స్టేజ్ మన ఫస్ట్ టైం చూసినప్పుడు నేను తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అనిపించింది అని అన్నది. కొన్ని ప్రేమలు సడన్గా కలుస్తాయి అనిపిస్తాయి, కానీ నిజానికి అవి చాలా కాలం నుంచే మన లైఫ్లోకి రావడానికి ఎదురు చూస్తుంటాయి. మీ చుట్టుపక్కల కూడా ఇలా జరిగిందా? అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.